హాయ్ బ్రో. ఓకే. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏ జాబ్ చేస్తున్నారు? ఆ జాబ్ చేయడానికి మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నారు బ్రో? లోకేష్ యాక్చువల్లీ ప్రజెంట్ నేను మా ప్రాజెక్ట్ డెవలపర్గా చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీకు నేను ఫస్ట్ షేర్ పాయింట్ తర్వాత మాట్లాడి చేస్తున్నాను. బట్ ఏంటంటే నేను కంపెనీ చేంజ్ అయిన తర్వాత నాకు టెక్నాలజీ షేర్ పాయింట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ లేదు. సో అందుకని మా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. సో నేను ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా కొంచెం సజెషన్స్ ఇవ్వగలను, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐటీలో ఉంది. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇప్పుడు కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటే మేబీ 2 yearsకి 3 yearsకి చేంజ్ అవుతూ ఉంటారు కదా కొంచెం ఫ్రెషర్స్. సో వాళ్ళ కోసం కొన్ని సజెషన్స్ నేను ఇవ్వగలుగుతాను అనుకుంటున్నాను. ఎట్లా అంటే వాళ్ళు ఏ జాబ్ అయితే చేస్తున్నారు, ఏ టెక్నాలజీ మీద చేస్తున్నారు, సో ఆ పర్టికులర్ ప్రాజెక్టు ఇన్డెప్త్గా అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు యూస్ చేస్తున్నారు, సో ఆ ప్రాజెక్టు నీ రోల్ ఏంటి, నువ్వేమైనా రోల్స్ నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు, సో ఇలాంటివన్నీ కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. మనం కొంచెం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతాడు, టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ యువర్ సెల్ఫ్ అంటాడు. సో అప్పుడు నేనంటే నీ ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్, దిస్ ఈజ్ మై ద మెయిన్ యూజ్ ఆఫ్ మై అప్లికేషన్ అండ్ నీ రోల్స్ ఏంటి, నేను దీని మీద వర్క్ చేశాను, దీని మీద వర్క్ చేస్తాను అని చెప్పాలి. మేబీ నువ్వు కాన్ఫిడెంట్గా నువ్వు ఏం వర్క్ చేస్తావు అనేది జస్ట్ ఒక 2-3 minutesలో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. సో అప్పుడు నువ్వు వర్క్ చేసినావని నమ్ముతాడు, అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో తర్వాత టెక్నికల్ క్వశ్చన్స్ నువ్వు టెక్నాలజీ బేస్ మీద తర్వాత టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని. అది నెక్స్ట్ వచ్చి మేనేజర్ రౌండ్ ఉంటుంది కదా. సో మేనేజర్ రౌండ్ టీవీలో సెకండ్ రౌండ్ కానీ మేనేజర్ రౌండ్ కానీ ఏంటంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. ఏంటంటే నీ సర్వీస్ ఎక్స్పీరియన్స్లో నువ్వేమన్నా ఇష్యూస్ ఏం ఫేస్ చేసావా, మన ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ ఏమైనా కానీ అవి ఎలా ఓవర్కమ్ చేసావు. సో అలాంటప్పుడు నీ ప్రాజెక్ట్లో ఏమైనా ఛాలెంజెస్ ఉంటాయి కదా. సో ఆ ఇష్యూస్ ఎవరి దగ్గర హెల్ప్ తీసుకున్నావు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఒక అనుభవం, ఈ అబ్బాయి ఈ సిచ్యువేషన్లో కూడా ఉన్నా కూడా తర్వాత అయినా సరే వర్క్ చేయగలుగుతాడు, తట్టుకోగలుగుతాడు అని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, బిలీవ్నెస్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని లేదంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏముంటుంది బ్రో? అంటే ఫేక్ ఎంకరేజ్ చేయకూడదు, కానీ సిచ్యువేషన్స్ అంటే ఓపెనింగ్స్ లేక తర్వాత డైలీ అవుతుంటుంది, నెక్స్ట్ వచ్చి మళ్ళీ రైట్ పొజిషన్స్ లేక, సో అలా అని వాళ్ళని కూడా మనం తప్పుపట్టలేము. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం కూడా అట్లనే వస్తుంటాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ మీద బాగా ఎక్స్పీరియన్స్ బాగా నాలెడ్జ్ తెచ్చుకొని, సో రియల్ టైమ్ సినారియోస్, సో నాట్ ఓన్లీ ఒక ప్రాజెక్ట్ వాళ్ళు ఏదైతే రెజ్యూమ్లో పెట్టినారో వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ వాళ్ళకి ఒక ఐడియా రావాలి. ఈ అప్లికేషన్ దీనికోసం యూస్ చేస్తావు, దాని మీద రోల్స్ ఏంటి, ఎలా వర్క్ చేసావు అన్నీ నువ్వు వర్క్ చేయకుండా కానీ రియల్ టైం వాళ్ళ దగ్గర ఎగ్జాంపుల్స్ తీసుకొని, రియల్ టైం వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకొని, సో అలా నువ్వు ఒక ప్రాజెక్ట్ మీద మంచి అవగాహన తెచ్చుకుంటే వాళ్ళకు కూడా ఈజీగా జాబ్స్ వస్తాయి. అంటే మీరు అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉండాలి. ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ పోయినప్పుడు నువ్వు ఫేక్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ చూడరు. నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది అంటే ఓకే, మేబీ అతనికి ఇప్పుడు నువ్వు ఫేక్ అని తెలిసినా కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ బాగుంది, సో సర్వే అవ్వగలుగుతాడు, మనకి యూజ్ అవుతాడని నీకు ఛాన్సెస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్.